వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. మనలందరినీ సజీవ లెక్కలో వచ్చిన దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనమేమైనామో అది కేవలం ఆయన కృప. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మనం ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుని వర్తమానం విందాం. మనకి విజయం రావాలంటే, దేవుని యొక్క కాపుదల అంటే ఆయన రక్షణ మనం కొనసాగాలంటే, మనం రక్షింపబడాలంటే, రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణలో కొనసాగాలంటే దేవునితో సహనీత సహవాసం ఎంతో అవసరం. అలా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో దేవునితో సన్నిహితంగా కూడా ఆయన జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. మరి 33 నిర్గమకాండంలో 15వ వచనం చూసుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మోషే, నీ సన్నిధి రాని ఎడ్ల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామేడైన కృప, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసరదానికి వచ్చిన ఆయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా జీవితాల్లో నాయన విజయం పొందాలన్నా, మరి నాయన మీతో సహవాసం కలిగి మేము ప్రతి విషయంలో విజయం పొంది రక్షణానందంలో, మీ కాపుదల భద్రతలో, మీ తోడు సన్నిధిలో ఎలాగ సాగిపోవాలో మాకు నేర్పించి మహిం పొందుకొని యేసునామమున బట్టి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనం ఏం చెప్తోందంటే, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడ్డాం. మోషే ఏమంటున్నాడు, మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నప్పుడు, దేవుడు నేను నీతో రాను, మీరు లోబడనల్లని ఇశ్రాయేల్ ప్రజలు లోబడనల్లని ప్రజలు నేను రాను అని చెప్పినప్పుడు నీ సన్నిధి మాతో ఉండాలి, నీవు వస్తేనే మేము పెడతామని చెప్పినట్లుగా మనం చూసాము. ఇక్కడ కూడా 15వ వచనం, అందుకు ఆయన ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని చెప్పినప్పుడు మోషే ఏమంటున్నాడు, ఈ సన్నిధి రాని ఎడల, రాను అన్నాడు కదా దేవుడు, రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకుని పోకును. ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము, లేకపోతే ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అని చెప్తున్నాడు అనమాట. ఈ వచనం దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం ఎలాగో మనకి చూపిస్తుంది. అంత మాత్రం కాకుండా ఆ కీలకమైన ఘట్టంలో మోషే ఎలాగ ఆయనపై ఆధారపడ్డాడో మనం చూస్తున్నాం. ఈ ప్రధాన అర్థం ఏంటంటే, ఇక్కడ 3 ముఖ్యమైన సత్యాలుగా మనం చూడవచ్చు. మోషే ఏమనుకున్నాడంటే, తను చేరవలసిన పాలతేనెలు ప్రవహించి చేరవలసిన గమ్యం కన్నా దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధికే ఎక్కువ విలువ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంతే కదా, మనతో దేవుడి సన్నిధి ఉంటే మనము ఆ గమ్యం ఎలాగైనా చేరతాం. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినప్పుడు ఆ గమ్యం ఎలాగైనా చేరతాం. కాబట్టి మోషే గమ్యం కన్నా కూడా దేవుని ప్రత్యక్ష సన్నిధికే ఎక్కువ ప్రాముఖ్యత విలువనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారికి వాగ్దత్త దేశాన్ని, అంటే పాలుతెనలు ప్రవహింపచేసే దేశాన్ని వాగ్దానం చేసినప్పటికీ దేవుని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు సామీప్యం లేకుండా కేవలం భౌతిక ఆశీర్వాదానికి అర్థం లేదని మోషే గ్రహించాడు. మోషే ఏం గ్రహించాడంటే, వాగ్దత్త దేశాన్ని వాగ్దానం చేసినప్పటికీ ఇస్తారని, పాలతెనలు ప్రవహించే దేశానికి ప్రవేశింపజేస్తారని, వాగ్దాన దేశాన్ని ఇస్తారని వాగ్దానం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క తోడు సన్నిధి, ఆయన మార్గదర్శకత్వం లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదానికి, భౌతికమైన ఆశీర్వాదానికి అర్థం లేదని మోషే గ్రహించాడు అన్నమాట. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాగున్నాం? దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఎంతసేపు మన అవసరాల గురించి, వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మరి ప్రతి విషయంలోనూ ఆయన సన్నిధికి, ఆయన తోడు, ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుని సన్నిధియే ఇశ్రాయేలీయులను ఇతర దేశాలన్నిటి నుండి వేరు చేసింది. దీన్ని విశిష్టంగా నిలుపుతుందని, వేరు చేయడమే కాక వేరు చేసి విశిష్టంగా నిలుపుతుందని మోషే తర్వాత వచనంలోనే పేర్కొన్నాడు. దేవుడు వారితో పాటు నడవకపోతే,
దేవుడు సన్నిధి వారితో లేకపోతే వారు కేవలం సంచరించే మరో ప్రజల సమూహం మాత్రమేగా ఉంటారని మోషే అర్థం చేసుకొని పట్టుబట్టాడనమాట. నీ సన్నిధి మాకు కావాలి, నీ తోడు సన్నిధి ఉంటేనే మేము ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళేలా చెయ్యి, మేము వెళతాం, లేకపోతే మేము మమ్మల్ని పోనీకు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం ప్రారంభంలో ఇశ్రాయేలీలు బంగారు దూడను పూజించారు. ఎందుకనంటే దేవునికి కోపం వచ్చింది. ఈ అధ్యాయం ప్రారంభంలో ఇశ్రాయేలు బంగారు దూడను పూజించి పాపం చేసినందున దేవుడు వారితో ఒక దేవదూతను పంపుతారని, కానీ తాను మాత్రం వెళ్ళని బెదిరించాడు. అలాగ వాళ్ళు బంగారు దూడను పూజించి పాపం చేసినందున దేవుడు వారితో ఒక దేవదూతనే పంపుతాను, నేను రాను అని బెదిరించినట్లుగా చూస్తున్నాం. మోషే యొక్క విన్నపం ప్రార్థన వల్ల ఆ విజ్ఞాపన ప్రార్థన పనిచేసింది కాబట్టి దేవుడు యావత్ జాతితో పాటు వెళితే తప్ప తాను వెళ్ళడానికి మోషే నిరాకరించాడు. దేవుడు ఆ ప్రజలందరితో పాటు వస్తేనే తప్ప లేకపోతే వెళ్ళనని మోషే నిరాకరించాడనమాట. విజ్ఞాపన ప్రార్థన చేశాడు. నువ్వు రావాలి, నీ సన్నిధి మాతో ఉండాలి అని పట్టుదలగా ప్రార్థన చేశాడు. అంతిమంగా ఏమొచ్చింది? విజయం వచ్చింది. వాళ్ళకి కాపుదల, రక్షణ వచ్చింది. మరియు జీవిత పరమార్థం అనేది దేవునితో సన్నిహితంగా నడవడంలోనే లభిస్తాయని ఈ వచనం కాలాతీతంగా గుర్తు చేస్తుంది. వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము ఎలాగున్నాము ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోవాల్సిన వారు. తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ సమీపంగా ఉండి వారి మొర ఆలకించి వారి మొర ఆలకి జవాబిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది కీర్తనలో. మరి మనం నిజంగా పెడుతున్నామా? మోషేలాగా ప్రతి విషయంలో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా? మరి మనం యాకోబులాగా పట్టువదలక ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయనతో సన్నిహిత సంబంధం ఎంతో అవసరం. వ్యక్తిగత సహవాసం ఎంతో అవసరం. వాక్య ధ్యానం ఎంతో అవసరం. ఆయన రక్షణలో కొనసాగాలంటే మనం దినదినము వాక్యంతో మన హృదయాన్ని కడుక్కోవాలి, వాక్యంతో సరిచేసుకోవాలి. మన శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్ళు వీటన్నిటి నుంచి విజయం పొందాలంటే, సాతాను కల్పించే అనేకమైన శోధనల నుంచి విజయం పొందాలంటే, వాటిని దాటిపోవాలంటే, విజయం పొందాలంటే దేవునితో సహవాసం చాలా అవసరం. వాక్య ధ్యానం చాలా అవసరం. ఆయన రక్షణలో కొనసాగడం, ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా మనకిచ్చిన అసిలుపై చేసిన బలియాగం ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనలో ముందుకు సాగిపోతూ వెళ్ళినప్పుడు మన దేవునితో సహవాసం కలిగినప్పుడు దేవుడు ప్రతి విషయంలోనూ విజయం అనుగ్రహించి దేవుడే ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని సన్నిధికి మనం దూరం కాకుండా దేవుని సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన, వాక్య ధ్యానం, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాసం, ఆదివారం చర్చలు వీటన్నిటిలో పాల్పంపులు పొంది ఆయనకి సమీపంగా ఉండి మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామడిమైన ప్రభా, మీ అప్రజ్ఞ పాదములకు లెక్కలేని సూత్రుల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన మీరు ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. నీతో మేము సహవాసం కలిగి వ్యక్తిగత సహవాసం కలిగి ఉంటే మాకు విజయం ఎలా వస్తుంది, రక్షణలో ఎలా కొనసాగిపడతాం, ఈ విశ్వాస ప్రయాణంలో ఎలా ముందుకు సాగిపోతామో మాకు నేర్పించినందుకు, మాకు నాయన మీరు మాట్లాడిన కొద్దిపాటి క్లుప్తమైన మాటలను బట్టి, వివరించిన విధానం బట్టి, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దినదినము మమ్మల్ని మేము కడుక్కుంటూ వాక్యమైన అర్థంలో సరిచేసుకుంటాం. మీ రక్షణానందంలో విశ్వాస ప్రయాణంలో సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ బ్రీక్ మాట మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు బట్టి నా అతిమిత్రులంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. అలాగే ఇంకనూ నన్ను ప్రోత్సహించి బలపరచాలని కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి, నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని, కామెంట్లు పెట్టాలని కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.